నిన్న మొన్న అనంత్ పేరిట ఒక లేఖ రిలీజ్ కావడం జరిగింది. మావోయిస్టు అనంత్ పేరిట మేము జనవరి 1లోగా లొంగిపోతాం, మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి రీసెంట్గా 2-3 రోజుల క్రితము ఒక లేఖ బయటికి రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అనంత్ పేరిట ఏదైతే లేఖ విడుదలైందో, విడుదలైనటువంటి 3వ రోజే మావోయిస్ట్ అనంత్ లొంగిపోవడం జరిగింది. సో ఇది దానికి సంబంధించిన అంశం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మావోయిస్టు పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు రకరకాల కుట్రలు పడుతూ ఉంది, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పుడు అనంత్ పేరిట విడుదలైన లేఖ విడుదలైన 3 రోజుల్లోనే అనంత్ లొంగిపోతున్నాడు. ఆయన ఏమన్నాడు, జనవరి 1 వరకు మాకు సమయం ఇవ్వండి, మేము ఆయుధాలు వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి 3వ రోజున అనంత్ లొంగిపోయిందంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది? రీసెంట్గా గతంలో మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశన్న లాంటి వాళ్ళు కానీ లొంగిపోయినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో లొంగిపోయిన వాళ్ళంతా కూడా ఎవరంటే లొంగిపోయిన వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. ఈరోజు మావోయిస్ట్ పార్టీలో గ్రౌండ్లో చనిపోతున్న అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ముఖ్యంగా దానిలో ఆదివాసులు ఎక్కువ ఉన్నారు, చాలా మంది చనిపోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా మావోయిస్ట్ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు, మావోయిస్ట్ పార్టీని ఒక సంక్షోభ దిశగా పడేందుకు మొత్తానికైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను మాత్రం అంతమొందిస్తూ అగ్రవర్ణాలకేమో రెడ్ కార్పెట్ వేస్తున్నట్టుగా గతంలో నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. జనవరి 1న అందరం లొంగిపోతాం, ఆయుధాలు కూడా అప్పగిస్తాం, ఆపరేషన్ గగారు నిలిపేయండి, అరెస్టులు ఎన్కౌంటర్లు వద్దు, భరోసానిచ్చే రాష్ట్రంలో లొంగుబాటు, 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట నక్సల్స్ లేఖ, ఆపై గంటల వ్యవధిలోనే లొంగిపోయిన అనంత్ సహా 15 మంది అంటూ చూస్తాం. లొంగిపోయిన నక్సల్స్ వృత్తంలో అనంత్ అంటూ చూస్తాం. ఈయననే 3 రోజుల క్రితం మేము లొంగిపోతాం అంటే చాలా స్పష్టంగా లేఖ రాసి నా గంటల్లోనే లొంగిపోయిందంటే ఏ విధంగానటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మావోయిస్టుల ఏర్వేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి వేళ వారి నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టులమంతా ఒకేసారి 2026 జనవరి 1న ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. అయితే అందుకు జనవరి 1 దాకా కాల్పుల విరమణ పాటించాలని షరతు పెట్టింది. అలాగే తమ భద్రతకు పునరావాస ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఆయా రాష్ట్రాలు తమకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట శుక్రవారం ఓ లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖ విడుదలైనటువంటి కొద్ది గంటలోనే అనంత్ సహా 15 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయారు. కాగా అనంత్ రాష్ట్ర లేఖలో 3 రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖ రాస్తున్నాం, జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన సమితిలో కలుస్తాం. అప్పటిదాకా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సమయాన్ని పాటించి కూంబింగ్లు నిలిపివేయాలి, ఎక్కడ అరెస్టులు, ఎన్కౌంటర్లు వంటి వాటి పాల్పడవద్దు. కూంబింగ్లు జరిగితే అందరినీ కలవడం కష్టం, మేమే పెద్ద సంఖ్యలో లొంగిపోతాం. సతీష్ దాదా, సోను దాదాలు సీఎంల సమక్షంలో లొంగిపోయినట్లు మేము కూడా ఆయుధాలతో సహా వచ్చి మాకు భరోసానిచ్చే ప్రభుత్వం వద్ద లొంగిపోతాం. మా లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది, ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు, వారు కూడా స్పందించాలి. మేము లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు పాల్పడబోం. మా సహచరులందరికీ ఆడియో ద్వారా ఈ విషయం తెలియజేశాం. మావోయిస్టులు అందరూ లొంగిపోవడానికి బావో ఫెంగ్ యొక్క ఫ్రీక్వెన్సీ నెంబర్ 435.715 జారీ చేస్తున్నాం. జనవరి 1 లోపు ఉదయం 11 నుంచి 11:15 గంటల మధ్య ఒకరితో ఒకరు కరెక్టే చర్చించాలి అని పేర్కొన్నారు. కాగా జనవరి 1న లొంగిపోతామంటూ శుక్రవారం లేఖ రాసిన మావోయిస్ట్ పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే లొంగిపోయారు. తనతో సహా 15 మంది అనుచరుల బృందంతో మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దులో లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. వారి బృందంతో కూడినటువంటి ఒక ఫోటో కూడా విడుదలైంది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ జర్నలిస్ట్ ద్వారా అనంత బృందం లొంగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం మరో 10 మంది మావోయిస్టులు బస్తర్ ఐజీ సుందర్రాజ్ సమక్షంలో లొంగిపోయారు. వారిలో దర్బార్ డివిజన్ ఇన్ఛార్జ్ చైతు అలియా శ్యామ్ ఉన్నారు. 2013లో సల్వాజురం నేత మహేంద్ర కర్మను హత్య చేసిన ఘటనలో చైతు ప్రధాన నిందితుడంటూ చూస్తా ఉన్నాం. దేవా లొంగిపో తల్లి అభ్యర్థన అంటూ చూస్తాం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా ఇటీవల ఎన్కౌంటర్లో మరణించడంతో ఆయన తర్వాత ఆ స్థాయి నాయకుడు బర్సై దేవా అని తెలుస్తుంది. దేవా PLGA మొదటి బెటాలియన్ కమాండర్గా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేవా గురించి తెలుసుకోవడానికి తెలంగాణ మీడియా శుక్రవారం ఛత్తీస్గఢ్లోని ఓయోపారా గ్రామానికి వెళ్ళింది. హిడ్మా, దేవా తల్లులు ఇద్దరు అక్కచెల్లెలు గ్రామస్తులు తెలిపారు. దేవా చిన్నతనంలోనే మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లారని,
ఆయన తల్లి సింగే చెప్పారు. దేవాకు భార్య, 2 పిల్లలు ఉన్నారని, పిల్లలు సుక్మా జిల్లాలో చదువుకుంటుండగా భార్య గ్రామంలోనే ఉంటున్నారని తెలిపారు. దేవా లొంగిపోవాలని ఆమె కోరారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అనంత్ పేరిట లేఖ విడుదలైనటువంటి గంటల వ్యవధిలోనే లొంగిపోయిందంటే ఇది 100% కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు ఆడుతున్నటువంటి ఒక నాటకం, ఒక కుట్రగా మనమైతే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.